అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చైతన్యవంతం చేయాలని తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమిక పోషించాలని వహించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీలో బీసీలు పెద్దపేట వేయడం జరిగింది. తెలుసు తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడమే కాదు, ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడం కూడా ఎన్టీ రామారావు గారు సాధ్యమైంది. అలాంటి మహనీయ విగ్రహాన్ని ఈరోజు వ్యవహారం నడుగుతున్న చోటు ఆవిష్కరించడం అనేది చాలా గర్వకారంగా ఫీల్ అవుతూ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఎన్టీ రామారావు గారి గురించి అందరికీ చాలా బాగా తెలుసు. మన తెలుగు ప్రజల యొక్క గౌరవం భారతదేశంలో చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చాలామంది ఒక్కరు కూడా చెప్పారు. సుమారు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వరకు అంటే సుమారుగా 1990-95 మధ్యలో ఆ టైంలో నా అనుకుంటే నేషనల్ ఫ్రంట్ అనేది ఒక ఏర్పాటు అవ్వడం, దానికి అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు ఉండటం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు, మెంటే పద్మనాభం గారు ఎంపీల కింద ఉన్నారు. ఆ సందర్భంలో మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళాం పార్లమెంట్ చూడడానికని. నా అదృష్టం కొద్దీ ఆ రోజు అక్కడ ఢిల్లీలో ఎన్టీ రామారావు గారిని కలిసి భాగ్యం కలిగింది. ఆయన చిన్నవాళ్ళం అయినా సరే మమ్మల్ని అందరినీ చాలా చక్కగా ఆదరించి ప్రేమగా పలకరించి మా అందరితో ఫోటో తీయించుకుని మాకు ఆ రోజు నైట్ డిన్నర్ కూడా పెట్టించి పంపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నేను ఆ విషయంలో చాలా అదృష్టం ఉంటుంది. చాలా బీద ప్రజల యొక్క బాధలన్నీ తెలిసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పుడు ప్రారంభించిన 2 రూపాయల బియ్యం ఇవాటికి కూడా కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా సరే ఆ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా కొనసాగించినారు, నరేంద్ర మోడీ గారితో సహా. అదే నరేంద్ర మోడీ గారు ఇదే కార్యక్రమాన్ని మొత్తం దేశమంతా నడుపుతున్నారు. అంటే అంత దూరదృష్టి గల నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. సినిమా పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఆయన ఎదుగుతూ తెలుగుదేశం పార్టీని కూడా జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సేవలు అందించి మాలాంటి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా గొప్ప గొప్ప నాయకుల కింద తయారు చేసేందుకు మంచి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ అవకాశాన్ని ఇచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రాముడిగా గద పట్టుకుంటే దుర్యోధనుడిగా, విష్ణు చక్రం పట్టుకుంటే కృష్ణుడిగా, మరి అదే నాగలు పట్టుకుంటే రైతుగా, గన్న పట్టుకుంటే ఎస్ఐగా, మరి రకరకాల పాత్ర జీవించి తెలుగుదేశం ప్రజలను మరి ఉర్రూతలను ఊహించి ఆయన ఎంతోమంది హృదయాలను దోచుకొని ఒక తారస్థాయికి వెళ్ళి నన్ను తెలుగు ప్రజలు ఇంత గొప్పగా చేశారు, నేను తెలుగు ప్రజలకు ఏం చేయాలా, ఒక సామాన్యుడు నన్ను ప్రపంచ దేశానికే చాటి చెప్పారని చెప్పి ఆయన నేనేమన్నా చేయాలని 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఉద్దేశంతో ఏ ఆశయంతో పెట్టారో ఆ ఆశయాన్ని నెరవేర్చి అందరికి కూడా మరి న్యాయం చేసినటువంటి మహోన్నతుడు ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు జాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. స్త్రీలకు ఆస్తుల సమానత్వం, ఈ రోజు స్త్రీలందరూ కూడా ఆస్తులు హక్కు తీసుకుంటున్నారంటే మరి వాళ్ళకి న్యాయం చేసి పెట్టారు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చేసినటువంటి మహానీయుడు. ఆయన ఆశయాలను ఎప్పుడు కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇక్కడ వెళ్తున్న ప్రజలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని చూసిన తర్వాత మా దేవుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమస్కరించే రోజు అనేసి నేను మనసావార్త కోరుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి బాపురాజు గారికి, మిత్ర బృందానికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సత్యనారాయణ గారికి, మరి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, పెద్దలు మెంటే పార్థసారథి గారికి, పాలనాశ్వరరావు గారికి, పట్టణాధ్యక్ష కార్యదర్శి అందరికి కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.
మరి వైజాగ్ బాబు గారు అందరూ పక్కన ఉండాలండి. సరే ఇప్పుడు వర్మ గారు మరి క్యాండిడేట్ బయలుదేరారు. మరి 2 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. భీమవరం పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి చలమనేని గోవింద్ గారిని మరి 1 నిమిషం సేపు వారి సందేశాన్ని వస్తుంది. అందరూ పక్కన నిలబడి తర్వాత ఉద్రిగండి. విగ్రహావిష్కరణ అయిన తర్వాత ఉద్రిగండి ప్లీజ్. గౌరవనీయులు క్యాంప్ పెట్టిన తర్వాత మండల కమిటీ నాయకులు ముగ్గురు, కస్తూరి ఇన్ఛార్జీలు, మాజీ కౌన్సిలర్లు, మరి జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి మొదలుపెట్టి రామకృష్ణ గారిని కూడా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. పట్టణ పరిప్రముఖులు కంకోడి వెంకటరాజు గారిని కూడా వేదికపైగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మండల పార్టీ కమిటీ నాయకులు అప్పుడు రామ గారు, గోవింద్ గారు, అలాగే కొల్లిపూడి శ్రీని గారు, హైదరాబాద్ శ్రీనివాస్ గారు, కోయిగూడ గణపతి, పవన్ సీతారాం గారు. విగ్రహం సెంటర్లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి తెలుగు వారందరూ కూడా ఇష్టపడే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించిన ప్రకాశం చౌక్ లో చాలా చాలా సంతోషం. ఈ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని వాడవాడలా ఉండాలని చెప్పినప్పుడు ప్రకాశం చౌక్ లో చాలా చక్కగా పొత్తూరి బాబురాజు గారు ముందుకు వచ్చి విగ్రహాన్ని పెట్టడం, దానికి వేళ ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్మ గారు కానీ, అలాగే మన గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అంజుబాబు గారు, అలాగే ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తుంటాం. ఇదొక చరిత్ర. దేవాలయంలోనే కాదు, ప్రతి చోట కూడా ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నా సరే ఆయన ఆంధ్ర అభిమాన నటుడుగా, ఎన్నో రకాలైన కృష్ణుడుగా, రాముడుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఉన్నారు ఆయన. అలాగే రాజకీయాల్లో వచ్చిన తర్వాత పేదల కోసం, బడుగు బలహారీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన గొప్ప యువకులు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈ రోజున నాకంటా ముందు చాలా మంది మాట్లాడారు, పార్టీ నాయకులు అందరూ మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు ఇంకా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ
ఈ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కొత్తూరు బాబురావు గారు ముందుకు వచ్చి ప్రకాశం చౌకలో పెట్టడం, దాదాపుగా ప్రతి వాడవాడలో విగ్రహాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి, ఈ రోజు యువత అనే సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయన ముందు వచ్చి ఇక్కడ పెట్టడం చాలా చాలా సంతోషం. మనందరి తరఫున ప్రత్యేకించి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇది రాజకీయాలు కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడు, అలాగే యుగ పురుషుడు. ప్రతి ఒక్కరికి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు నా 43 సంవత్సరాలు పూర్తిగా సరే ప్రజల గుండెల్లో, అలాగే ప్రతి వారి గుండెల్లో ఉందంటే అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఈ రోజు ఇక్కడ కూటమి నాయకులే కాదు, ఇక్కడ మన గౌరవ ముఖ్య మన వరమ గారు ఉన్నారు, అంజబాబు గారు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారందరికీ కూడా ఒక యుగ పురుషుడిగా మన ప్రత్యేక స్థానం అందరికీ ఉండే ఎన్టీ రామారావు గారంటే ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా యువత ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. దీనికి ఈ విగ్రహాన్ని చాలా మంది కష్టపడి దాదాపు 1 నెల రోజులుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేస్తున్నాను. భీమవరంలో విశ్వవిఖ్యాత నటసారి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబురాజు గారికి దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఆవిష్కరణకి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సెంట్రల్ మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అంజబాబు గారికి, మేడం గౌరవనీయురాలు సీతారామలక్ష్మి గారికి, పాదసాధు గారికి, కుటుంబ సభ్యులకు అందరికీ మీరందరికీ నమస్కారాలండి. నందమూరి తారక రామారావు గారు సినిమా హీరోగా ప్రబంధనం సృష్టిస్తున్న సమయంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలతోనే నేను ఇట్లా నా లైఫ్ కాదు, వాళ్ళకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో, సంక్షేమ అభివృద్ధి ఇవ్వాలనే ఉద్దేశంతో 82లో తెలుగుదేశం పార్టీలు పెట్టారు. పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే సీఎం అయినటువంటి ఏకైక ఘనత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకే దక్కింది. తర్వాత మహిళలకు హాస్టల్లో వాటర్ హక్కు ఇచ్చారు, ఎస్సీలకి గురుకుల పాఠశాలలు ఇచ్చారు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా అంబేద్కర్ గారి యొక్క హిందూ కోడ్ బిల్లుని తీసుకుని మహిళలకు హాస్టల్లో వాటర్ హక్కు ఇచ్చారు. మన తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తల ఎత్తుకుని రెపరెపలాడేలా చేశారు. కానీ మొట్టమొదటిగా వృద్ధులకు కానీ వితంతులకు కానీ 35 రూపాయలతో పెన్షన్ ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంతో మొదలైంది పేదల జీవితాల్లో ఒక ప్రబంధనం. దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చారు. మళ్ళా కూటమి ప్రభుత్వం 4000 పెన్షన్ ఇస్తున్నాం, 6000 పెన్షన్ ఇస్తున్నాం, 15000 పెన్షన్, 10,000 పెన్షన్ కూడా ఇచ్చి పేదలు ఆదుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తుల వాటా హక్కు ఇచ్చి మహిళల్ని వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, డ్వాక్రా అనే విత్తనం వేసి 1,000,000 మంది మహిళలను డ్వాక్రాలో ఏర్పడేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మన యువ నాయకులు లోకేష్ బాబు గారు మహిళలకి రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తున్నామనేసి రాబోయే ఎలక్షన్ అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈ విధంగా మహిళల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మహానుభావులు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారి యొక్క పిస్తలకి భయపడకుండా ఎదురు నిలిచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, ప్రకాశం పంతులు గారి విగ్రహం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, అన్న ప్రతి ఒక్క హృదయాల్లో ఒక వెంకటేశ్వర స్వామిగా కొలువైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం. ఇంతమంది విగ్రహాలు, ఇంతమంది నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. మనం అందరం కూడా ప్రజాసేవ చేయడానికి ముందుకు వెళ్ళాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలండి. జై హింద్, జై కూటమి, జోహార్ అనే ఎన్టీఆర్, జోహార్ అనే ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోదీ గారు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ప్రకాశం చౌక్ లో తెలుగు వారి ఆత్మ గౌరవం
నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నిలువెత్తి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జి సీతామహాలక్ష్మి గారికి, మాజీ మంత్రివర్యులు పేపర్ సుజాత గారికి, సారథి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, ప్రెస్ గారికి అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో ఎదురు లేని నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారు ఎవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. ఆ వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుతున్నారు. తెలుగువారి గౌరవం పోయింది, నెలకు ముఖ్యమంత్రిని మారుస్తున్నారు, వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నిస్ బుక్లు ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన 9 మాసాల్లో కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటా ఇంటికి వెళ్ళా. బయలుదేరిని కానించి ప్రచారం పూర్తయ్యే వరకు నడి రోడ్డు మీదే స్నానం చేసి, నడి రోడ్డు మీదే భోజనం చేసి, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికే తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు ముఖ్యమంత్రిగా, నీతివంతుడుగా, ఒక్క రూపాయి ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. వారు తెల్లవారుజాము 4 గంటలు లేచి రాష్ట్ర కార్యక్రమాలన్నీ కూడా ఆలోచన చేసేవారు. పేదవారి కోసం ఎన్నో ఆలోచన చేశారు. కిలో 2 రూపాయలు బియ్యించారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆ స్కీమ్ అమలు జరుగుతుందంటే అది ఎన్టీ రామారావు గారు. పేదవారి కోసం తప్పించే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. పేదవాళ్ళు ఆనందంగా, గౌరవంగా, సుఖంగా బతకాలి, ఏ పేద తల్లి ఆకలితో బాధపడకూడదని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయుడు మన ప్రకాశం చౌక్లో విగ్రహం పెట్టుకోవటం మన భీమవరం పట్టణానికే గౌరవం. ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇప్పటికి కూడా మర్చిపోలేము. వారు పేదవారి కోసం చేసిన కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అప్పటి వరకు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు లేదు. వారు వచ్చిన తర్వాతే ఆ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని గౌరవంగా మాట్లాడే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎవరన్నా వెళ్తే బ్రదర్రా అని గౌరవంగా పిలిచేవారు, ఆప్యాయతగా పలకరించేవారు. దేశం కోసం ఈ రాష్ట్రం దేశంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి ఆయన కేంద్రంలో పార్టీని స్థాపించడానికి సిద్ధపడ్డారు. అటువంటి మహనీయుని మనం గుర్తు చేసుకుంటాకి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా విగ్రహదాత ముంబై శ్రీ బాపురాజు గారికి అందరికీ
పేరు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కేంద్ర మంత్రివర్యులకి, వేదిక ఉన్న పెద్దలకి, వేదిక ఉన్న పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ ప్రవేశిస్తాం. ప్రకాశం సౌత్లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కారానికి వచ్చిన పెద్దలు కేంద్ర మంత్రివర్యులు గోపాలరాజు శ్రీనివాసరావు గారికి, స్థానిక ఎమ్మెల్యే తిరుపతి వెంకటరావు గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాల్ సీతారామలక్ష్మి గారికి, మాజీ మంత్రివర్యులు సీతా సుజాత్ గారికి, పెద్దలు గురువర్యులు శాస్త్రార్థి గారికి, గరీనా ముఖ్యులు గంటకమ్యూసి గారికి, పాల్ నాగేశ్వరరావుకి, మా సోదరు కలిగింది సుజాత మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ, ప్రకాశం సభలో విగ్రహం పెడితే బాగుంటుందని ఆలోచన మేడం గారికి వచ్చినప్పుడు మా అందరినీ పిలిచి నాకు విగ్రహం పెడతాం బాపరాజు గారు అన్నప్పుడు నేను మేడం గారిని మిత్రులను అడిగాను. నాకు అవకాశం ఇస్తే నేను పెడతాను మేడం, ఈ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానంటే ఒకరోజు ఆలోచించి మేడం గారు మిత్రులు అందరూ కూడా మీరైతే బాగా చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని ఏమీ అడగకుండా మీరు ఎలా పెడతారంటే అలా పెట్టండి అడిగారు. నేను చాలా బాగా అద్భుతంగా చేసే ప్రయత్నంలో చిన్న ఆటంకాల ముందుగా నేను ఆవిష్కరణ చేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను చాలా అందంగా తీర్చిదిద్దని చెప్పి ప్రజాముఖంగా మీ అందరికీ మాటిస్తూ తొందరలో మరొకసారి మరీ జయంతి రోజున ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మరొకసారి ఈ కార్యక్రమం మరింత అందంగా చేసుకుందాం అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఎదురు మేడం గారు మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మగౌరవం, యుగ పురుషుడు, యావత్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి పెద్ద శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ శ్రీ తిరుపతి రామాంజనేయులు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరి తోట సీతారాం గారికి, మాజీ మంత్రి పీతల సుజాత గారికి, అదేవిధంగా కోళ్ళ నాగేశ్వరరావు గారికి, త్రిమూర్తి గారికి, సుజాత గారికి, గరుగా నారాయణ గారికి, బాపరాజు గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద. అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. ఏదైతే సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగాను, దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగం నుండి నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం లేదు. ఏదైతే సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున తుఫాన్లు, వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో గోలు పెట్టి డబ్బులు పోగు చేసి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఏదైతే చాలా మంది చెప్పారు, మహిళలకు హక్కులో సమాన హక్కు, అదేవిధంగా పేదలకు పక్క ఇల్లు నిర్మించాలి, అదేవిధంగా అన్నిటికీ మించి కిలో 2 రూపాయలకే బియ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా ఈ రోజు కూడా మనం జరుగుతుంది. అంతేకాదు పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అనేక మంది
బీసీలకు చెందినటువంటి నాయకులు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలకు సంబంధించిన అనేక మంది మహిళలు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అంటే కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే సాధ్యమైందనేటువంటి విషయం మనం గ్రహించాలి. అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, జడ్పీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ కారణం ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా మంది చెప్పారు రాముడు ఎలాగ ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు, అర్జునుడు అన్ని పాత్రల్లో కూడా జీవించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అంతేకాదు అన్నిటికీ మించి మనంతా రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం మనంతా గుర్తించాలి. తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అంతకు ముందు పూర్తిగా. ఏదైతే 82లో ఆయన స్థాపించినటువంటి పార్టీ 83 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటైంది. అంతేకాదు 85లో అన్ని వెన్నుపోటుతో పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో ఈయన దింపేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మించి మళ్ళీ ఎన్నికలు సిద్ధపడి ఎన్నికలైనటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇవాళ నాన్ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అన్నారు. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 89లో భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడడానికి విపి సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణం ఎన్టీ రామారావు గారు అన్నది ఏమాత్రం కూడా సందేహం. జాతీయ రాజకీయాల్లో చొరవ తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించారు. 89లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కారణంగా ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత 14 నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మన కూటమి ఏదైతే ఉందో 14-19 కానివ్వండి, ఇవాళ కానివ్వండి, కూటమి యొక్క నాయకత్వం ఇవాళ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు వేసినటువంటి దేశం ఏదైతే ఉందో, ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అగ్రరాత్రం ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశంలో రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి మహనీయుడు యొక్క విగ్రహాన్ని భీమవరంలో ప్రకాశం చౌక్ ఒక చరిత్ర ఉన్నది. స్వాతంత్ర కాలంలో ఈ చౌక్ ఒక సెంటర్ ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రకాశం సెంటర్ అనే పేరే ఉన్నది కానీ ఇక్కడ ఆయన విగ్రహాన్ని లేపడంతో స్థానిక నుండి చాలా మంది పెద్దలు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నెలకొల్పారు. వాళ్ళ మరో నాయకుడు పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఇటువంటి పెద్దల యొక్క యుగ పురుషుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాదు, ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఉన్నదో ఆయన యొక్క లక్ష్యాలు ఏదైతే ఉందో వాటిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మనంతా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక 2-3 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి మొత్తం యావత్ మంత్రివర్గం చేత కూడా రాజీనామా చేయించి మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి నూతనంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. అంతేకాదు ఒక మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడు అనేటువంటి ఒక సమాచారం ఉన్నప్పుడు నేరుగా ఆ వ్యక్తి మీద ఏసీబీ దాడి చేయించి స్వయంగా పట్టించినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే ఎన్టీ రామారావు. అటువంటి వ్యక్తి జీవితాన్ని మనం అనుష్ఠంగా తీసుకోవాలి, రాజకీయాల్లో స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మనందరూ పొందాలని
ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా ఈ విగ్రహాన్ని పెట్టినటువంటి దాత కొత్తూరు బాపురాజు గారు. బాపురాజు గారు చెప్తూ ఉన్నా ఈ సందర్భంగా బాపురాజు గారికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. కానీ ఇటువంటి మహాపురుషులు విగ్రహాన్ని పెట్టేటువంటి అదృష్టం మీకు దక్కడం అనేది మీకు చాలా అదృష్టమైనటువంటి విషయాన్ని మటుకు నేను చాలా స్పష్టంగా చెప్తాను. మళ్ళీ పెట్టడం ఇంకా చాలా అలంకరణ చేయాలి, మరొక కార్యక్రమం పెడతారని చెప్తా ఉన్నారు బాబురాజు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే రాష్ట్ర మంత్రులు ఉన్నారో నారా లోకేష్ గారి ప్రాంతం రావాలనేటువంటి ఒక కార్యక్రమం సీతారామలక్ష్మి గారు, సారథి గారు, లేదా పెద్దలు సారథి గారు కూడా చెప్పడం మర్చిపోతున్నాను. మేమందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం జరిగినప్పుడు తప్పనిసరిగా మీరు నారా లోకేష్ గారిని కూడా విగ్రహం దగ్గర తీసుకొచ్చి ఆయనకి పుష్పాలంకరణ చేయించి ఆ తర్వాత ముందుకు వెళ్దామనే విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను. జైహింద్ జయరాం. తోట సీతారామలక్ష్మి గారికి, ఏఎన్సీ చైర్పర్సన్ శ్రీమతి పల్లిపల్లి సుజాత రామచంద్రరావు గారికి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ వెంకట పవర్ స్టార్ గారికి, రాష్ట్ర అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్